నమస్తే. మనం ప్రజెంట్ ఏదైతే ప్రజావాణి దగ్గర ఉన్నాం. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. మరి ఎంతవరకు సమస్యలు, ఏ ఏ సమస్యల పైన వస్తున్నారు, ఏ ఏ సమస్యలు తీరుతున్నాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఒక పెద్ద ఆయన ఉన్నారు మనతోటి. చెప్పండి అండి, ఏ ఏ సమస్య పైన వచ్చారు మీరు? నేను 2004లో మిలిటరీ నుంచి పారామిలిటరీ నుంచి రిటైర్మెంట్ అయినా. మిలిటరీ. మిలిటరీ రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ డబ్బులు పెట్టి భూమి కొనుక్కున్నా. భూమి 16 ఎకరాలు కొనుక్కున్నా. 16 ఎకరాలు కొనుక్కున్న తర్వాత అక్కడ భూమి లేదంటే సరే మంచిగా 10,500 ఇస్తానంటే సరే మంచిగా ఒప్పుకున్నా. 10,500 పాస్బుక్లు తీసుకున్నా. పాస్బుక్లు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పాస్బుక్లు వచ్చినాయి. వచ్చి మొత్తం కొలుచుకొని భూమి అద్దాలు పెట్టుకున్నాం. అద్దాలు పెట్టిన తర్వాత అన్నయ్య శ్రీరామ్ సార్ కాలువ పోయింది. కాలువ డబ్బులు వచ్చినాయి. నాకు 3 సార్లు లోన్ తీసుకున్నా. 3 సార్లు లోన్ మాఫీ అయింది. నాగారం మండలం వర్ధనకోట విలేజ్. అయితే నేను చెప్పిన నాకు పాస్బుక్ ఇష్యూ చేయని చెప్పిన. పాస్బుక్ ఇష్యూ అంటే ఇష్యూ చేయకుంటే ఆయన దొంగ 13B ఉంది, అది ఆర్డీఓ కోర్టులో కేసు అని చెప్పిండు ఎంఆర్ఓ. ఆర్డీఓ కోర్టులో కేసు వేసిన. కేసు గెలిచినాక పాస్బుక్ అని చెప్పిండు కలెక్టరు. చెప్పినప్పుడు పాస్బుక్ అన్న ఇయ్యలే. ఇవ్వకుండా కలెక్టర్ వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇంకో కలెక్టర్ వచ్చిండు. వచ్చినాక ఆ కలెక్టర్ ఎంఆర్ఓ హరిచంద్ర ప్రసాద్ అయిన తర్వాత ఇయ్యలే. ఇవ్వకుంటే తీసుకెళ్ళి హైకోర్టులో వేసిన. హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది పాస్బుక్ ఇష్యూ చేయని. పాస్బుక్ ఇష్యూ అంటే ఇచ్చిండ్రు. పాస్బుక్ ఇష్యూ చేసిండ్రు. ఇష్యూ చేసినాక నిన్న కదా నా అద్దాలు నిర్ణయించు అని చెప్పి హైకోర్టుకు పిటిషన్ పెట్టిన. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 45 డేస్లో నీకు అద్దాలు నిర్ణయించి రిపోర్ట్ చేయని చెప్పింది. ఎంఆర్ఓ ఇవ్వలేదు. అయితే అప్పుడు ఏం చేయాలంటే కంటెంప్ట్ కేసు వేయాలి ఎంఆర్ఓ మీద. వేయాలంటే నేను వకీల్ దగ్గరికి పోయినా. ఆ వకీల్ ఏమండు నేను ఏనని చెప్పిండు. నాకు ఎన్ఓసి చేయనండు. ఏంటానికే నేను సప్లై ఇవ్వకుండా ఏం పోలేకపోయినా. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ ఎంఆర్ఓ హరిచంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన మా వకీల్ కొనేసిన తెలియదు, బేసిన తెలియదు. ఎందుకంటే ఆడ ఉన్నది హరిచంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ, తర్వాత మహేష్ రెడ్డి ఆ తమ్ముడు, గుణగాని అంబయ్య, తర్వాత భైరవైన వెంకన్న, వీళ్ళంతా గ్యాంగు. ఎక్కడ భైరవైన వెంకన్నో విఆర్ఓ, హరిచంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ. మొత్తం ఎక్కడ భూమి మొత్తం చూడటం, చెక్ చేయటం, ఎవరిని పెడితే భూమి మనకైతుందని చెప్పి తిరిగి చేసారు. వేరే వాళ్ళని అమ్మికి ఎగేసారు అప్పుడు వాళ్ళ పార్టీ. అప్పుడు మళ్ళీ ఇప్పుడు పార్టీలు మారటం అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోవటం, వీళ్ళ భూములు కబ్జాలు పెట్టడం, చేయటం, వీళ్ళ డ్యూటీ. వచ్చిర్రు వచ్చి బెదిరిస్తుడు. ఇంకేముంది, అప్పుడైతే బెదిరిస్తారు, బట్టే బెదిరిస్తున్నారు. ఇప్పుడు పైవానికి 3ఓసారి వచ్చిన. రేవంత్ రెడ్డి కలవలేదు. దర్బార్ ఇచ్చి వచ్చినాము. నేను రెవెన్యూ ఇప్పుడు ఎవ్వరు కలవలేదు. ఎప్పుడు వచ్చినా కలవలేదు. నేను సీఎం గారికి ఏంటంటే నా వినతి, నాకు ఈ భూమి 3 ఎకరాలు నాది ఉంది కదా, నా భూమి నాకు చేయరి. కాదంటారు. ఎవరి పేరు మీద రికార్డులో ఉందో వాళ్ళకి చేసేది. రికార్డు వాళ్ళకు ఉన్నదో వాళ్ళు చేసేది. కానీ ఏ రికార్డు లేకుండా, ఏ పేపర్ లేకుండా చేస్తానికి సాధ్యమైన మంచి పద్ధతి లోకల్ నాయకులకు కబ్జా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మేము దేశం కోసం సేవ చేస్తే బార్డర్లో పంటి నేను పంజాబ్ బ్లూ స్టార్లో పనిచేసినాం. 83, 84 కార్గిల్ చేసినాం. మేము కార్గిల్ చేసిన తర్వాత చేసి వచ్చినాం. మేము రిటైర్మెంట్ అయినాం. మా బాబు అరుణాచల్ ప్రదేశ్లో చైనా బార్డర్లో పనిచేస్తాడు. ఇండియాలో మంచి ప్రజలు ఇంత సుఖంగా బతుకుతారు అంటే మీ వంతు చాలా ఉంటుంది అందులో. ఇప్పుడు ఇలా జనాలకి ఏందో తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది. కానీ కింది అధికారులు సార్ ఎంఆర్ఓ ఇట్లా ఉన్నారు. ఈ కింది వాళ్ళు వాళ్ళకి అనిపిస్తుంది పైసలు వీళ్ళకి కావాల్సింది పైసలు. అవును, నిలదీసి నీ మీద క్రిమినల్ కేసు పెడతా అంటుండు ఎంఆర్ఓ నా మీద. ఆయన పేరా చారి అని ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఆయన అంటుండు. ఎందుకంటే వీళ్ళది చైన్ సిస్టమ్, ఎంఆర్ఓ వాళ్ళది చైన్ సిస్టమ్ కాబట్టి అంతా ఒకటే. ఎక్కడ ఏమైనా కానీ అదే పని వస్తా చెప్తే వాళ్ళు చెప్పుకుంటే వస్తారు, అంతే ఉంటుంది వాళ్ళది. కాబట్టి ఈ సిస్టాన్ని మార్చేందుకు రేవంత్ సార్ కనుక కృషి చేస్తాడని నమ్మకం ఇచ్చారు. ఇన్నిసార్లు కాదు నేను తిరగబట్టికి 5 సంవత్సరాలు ఇవన్నీ పేపర్లు అయ్యాయి. ఇవన్నీ పేపర్లు, ఈ పేపర్లు మొత్తం అయ్యాయి. రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ప్రతి ఒక్క చోట పోయినాం. పేపర్లో వచ్చినాయి, అన్ని దిక్కుల్లో వచ్చినాయి. ఎన్ని చేసినా కానీ ఏం లేదు, స్పందన లేదు. నాకు రేవంత్ రెడ్డి సార్ నాకు ఈ పని చేయాలి. నేను మాకు ఎందుకంటే మేము దేశం కోసం సేవ చేస్తున్నాం కాబట్టి, మాకు దేశభక్తి కాబట్టి మాకు చేయాలి పని మనం కోరుకుంటున్నాము. మాలాంటి వాళ్ళకి ఇంత బాధపడుతున్నాం అంటే మామూలు జనానికి ఎంత బాధ పెట్టినో జనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైనికునికి మా కుటుంబం మొత్తం మిలిటరీలో పనిచేస్తుంది. మా భూములకి ఎసరు పెట్టినంటే మామూలు భూములు దక్కుతాయా? ఇంతకుముందు చెట్టు మా నాగరం కాడ ఇంతకుముందు చెట్టు కట్టి వర్షాన్ని కోసుకపోయారు. గుణగా నంబయ్య కోసుకపోయాడు. ఇంకో 2 కోసుకపోతే ఇట్లా నాది కాదు, వేరే వాళ్ళది జరిగింది. ఎవరంటే వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడుతున్నారు.
ఇటువంటి పరిస్థితి కాబట్టి రేవంత్ అన్నకు ఏంటంటే మా వినోపతి న్యాయం చేయి, అన్యాయం చేయకు. ఎవరికి రికార్డు ఉంటే వాళ్ళకి ఈరి, ఎవరిని భూమి వానికి ఈరి. నీకు దాదాపు 60-70 నుంచి రికార్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు రికార్డు సృష్టింటే ఎట్లయితుంది అది? కాబట్టి నాకేం దయచేసి మీరు ఈ రేవంత్ దగ్గర పోయించాలి, రేవంత్ సార్ నాకు చేయాలి ఈ పని కోరుకుంటున్నాను.